వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రథమ లక్షణం ఏంటిది అంటే ప్రమోట్ రికవరీ. ప్రమోట్ రికవరీ. ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్? ఇక్కడ పిక్చర్లో ఇచ్చిన టూల్ నేమ్ ఏంటిది? ఈ పరికరం పేరు ఏమిటి? ఏమిటి అంటే ఇది ఒక స్నిప్పర్. స్నిప్పర్. ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎక్విప్మెంట్? ఇక్కడ ఇచ్చిన ఎక్విప్మెంట్ నేము ఏమిటి? పరికరం పేరు ఏమిటి? స్లీవ్ బోర్డ్. స్లీవ్ బోర్డ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్? ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో టూల్ పేరేంటిది? టైలర్స్ ఆర్ట్ కర్వ్. టైలర్స్ ఆర్ట్ కర్వ్. వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ రిలేటెడ్ ఆఫ్ సూయింగ్ నిడిల్స్? సూయింగ్ నిడిల్స్ అంటే మన మిషన్ సూదులు ఉంటాయి కదా, మిషన్ సూదులను ఎట్లా వర్గీకరిస్తాము అంటే స్ట్రెంగ్త్ అండ్ లాంగా, లెంత్ అండ్ థిక్నెస్సా, స్టిఫ్నెస్ అండ్ లాంగా, షాంక్ అండ్ లాంగా అంటే లెంత్ అండ్ థిక్నెస్ ఆధారంగా మనము వర్గీకరిస్తాము. అంటే పొడవు మరియు మందం ఆధారంగా మనము సూదులను వర్గీకరిస్తాము. వాట్ ఆర్ ద 2 బేసిక్ పాయింట్స్ ఆఫ్ ద నిడిల్? 2 బేసిక్ పాయింట్స్ ఏంది నిడిల్ యొక్క అంటే రౌండ్ పాయింట్ అండ్ కటింగ్ పాయింట్సా, రౌండ్ పాయింట్స్ అండ్ హెవీ సెట్ పాయింట్సా, రౌండ్ పాయింట్స్ అండ్ సెట్ క్లాత్ పాయింట్సా, రౌండ్ పాయింట్స్ అండ్ మీడియం బాల్ పాయింట్సా అంటే రౌండ్ పాయింట్స్ అండ్ కటింగ్ పాయింట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్? ఇక్కడ ఇచ్చిన టూల్ నేమ్ ఏంటిది? సీమ్ గేజా, డ్రెస్ మేకర్స్ గేజా, మెటల్ టేపా, ట్రాన్స్ఫార్మర్ రూలా అంటే ఇది డ్రెస్ మేకర్ గేజ్. ఏంటిది? డ్రెస్ మేకర్ గేజ్. 8th one, విచ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 12 wave ఫ్యాబ్రిక్? 12 wave ఫ్యాబ్రిక్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది? లెనినా, బ్రొకేడా, డెనీమా, కాటనా? లెనినా, బ్రొకేడా, డెనీమా, కాటనా? 12 wave ఫ్యాబ్రిక్. 12 wave ఫ్యాబ్రిక్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 12 wave ఫ్యాబ్రిక్ అంటే డెనిమీ అని వస్తుంది. ఓకేనా? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్? నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్కి ఎగ్జాంపుల్ ఏది? సిల్కా, ఫెల్టా, పాలిస్టరా, నైలానా? ఫెల్ట్. విచ్ వన్ ఈజ్ నాప్డ్ ఫ్యాబ్రిక్? నాప్డ్ ఫ్యాబ్రిక్ ఏంటిది? సిల్కా, వెల్వెటా, నైలానా, పాలిస్టరా? నాప్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఇక్కడ నాప్డ్ ఫ్యాబ్రిక్ అంటే పాలిస్టర్ వస్తుంది. విచ్ ఫ్యాబ్రిక్ ఈజ్ నెసెసరీ టు వింటర్ వేర్? వింటర్లో వేసుకునే ఫ్యాబ్రిక్ ఏది అంటే కాటనా, ఊలా, కాపుకా, లెనిన్, ఊల్. విచ్ టైప్ ఆఫ్ వివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ మజ్లిన్ ఫ్యాబ్రిక్? మజ్లిన్ ఫ్యాబ్రిక్కి ఎగ్జాంపుల్ ఏది అంటుండు? 12 wave ఫ్యాబ్రికా, స్టెయిన్ వేవా, ప్లేన్ వేవ్ ఫ్యాబ్రికా, మ్యాట్ వేవా? ప్లేన్ వేవ్ ఫ్యాబ్రిక్ని మజ్లిన్ ఫ్యాబ్రిక్ ఎగ్జాంపుల్ అంటారు. మజ్లిన్ ఫ్యాబ్రిక్ ఎగ్జాంపుల్ ప్లేన్ వేవ్ ఫ్యాబ్రిక్. విచ్ మేడ్ ఆన్ యార్న్ విల్ బీ స్ట్రాంగర్ అండ్ స్మూత్ సర్ఫేస్డ్ టు ద ఫ్యాబ్రిక్? విచ్ మేడ్ ఆన్ యార్న్ విల్ బీ స్ట్రాంగ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సర్ఫేస్ దాని యొక్క ఉపరితలం అనేది అంటే ఒక బట్ట తీసుకున్నాము, ఆ బట్టను ముట్టుకుంటేనట స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందట, స్మూత్గా ఉంటుందట. అట్లా దాన్ని యార్న్ అంటే దానిలో ఉండే దారాలతో అట్లా తయారై ఉంటుందట ఫ్యాబ్రిక్. అదేది? ట్విస్టా, స్టేపుల్సా, క్వాలిటీయా,
లాంగరా అట్లా తయారైన ఫ్యాబ్రిక్ని ఏమంటారు అంటే ట్విస్ట్ అంటారు. అంటే ఒక ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫ్యాబ్రిక్ అనేది దాని యొక్క సర్ఫేస్, దాని యొక్క యార్న్ అంటే దారాలు అల్లడం అనేది సర్ఫేస్ ఉపరితలం అనేది స్మూత్గా స్ట్రాంగ్గా ఉంటుందట. ఆ ఫ్యాబ్రిక్ ఏంది అంటే ట్విస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 వేవ్ ఫ్యాబ్రిక్ ఏది అంటేనేమో డెనిమే అన్నాడు. ఇక్కడ చూడండి, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ ఏది అంటేనేమో ఫెల్ట్ అన్నాడు. నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ ఫెల్ట్ అన్నారు. ఇక్కడ న్యాప్డ్ ఫ్యాబ్రిక్ అంటేనేమో పాలిస్టర్. న్యాప్డ్ ఫ్యాబ్రిక్స్ పాలిస్టర్. ఇక్కడనేమో ఒక సర్ఫేస్ ఉంటుంది కదా, ఒక ఫ్యాబ్రిక్ యొక్క సర్ఫేస్ ఉపరితలం అనేది, ఉపరితలం పైన ఒక ఫ్యాబ్రిక్ యొక్క దారాలు అనేవి ఎట్లుంటాయంటే స్ట్రాంగ్ ఉంటాయట, స్మూత్గా ఉంటాయట. అది ఏ ఫ్యాబ్రిక్ అంటే ట్విస్టెడ్ ఫ్యాబ్రిక్, ట్విస్ట్గా అల్లింది ఉంటుందట. విచ్ ఈజ్ మ్యాన్ మేడ్ ఫ్యాబ్రిక్ అంటే మనిషి తయారు చేసిన ఫైబర్ ఏది అంటే కాటనా, సిల్కా, ఊలా, పాలిస్టరా. ఇప్పుడు కాటన్ కానీ సిల్క్ కానీ ఊల్ కానీ అవి న్యాచురల్గా వచ్చేటి. ఒక పాలిస్టర్ మాత్రమే మనిషి తయారు చేస్తాడు. తర్వాత విచ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ డు నాట్ హ్యావ్ గ్రెయిన్. విచ్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ డు నాట్ హ్యావ్ గ్రెయిన్. కలిగి ఉన్న, గ్రెయిన్ అంటే ధాన్యము అంటే ఇట్లా లాగడం. ఓవెన్ ఫ్యాబ్రికా, 12 వేవ్ ఫ్యాబ్రిక్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్సా, ప్లేన్ వేవ్ ఫ్యాబ్రికా. విచ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ డు నాట్ హ్యావ్ గ్రెయిన్ అంటే ఏ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా గుంజకుండా ఉంటుందట బట్ట. ఓవెన్ ఫ్యాబ్రికా, 12 వేవ్ ఫ్యాబ్రికా, నాన్ ఓవెన్ ఫ్యాబ్రికా, ప్లేన్ వేవ్ ఫ్యాబ్రికా అంటున్నాడు. ఇక్కడ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అనేది డు నాట్ హ్యావ్ గ్రెయిన్ అన్నట్టు. ఏంటిది? నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అనేది డు నాట్ హ్యావ్ గ్రెయిన్. వాట్ ఈజ్ కాల్డ్ ఆఫ్ రెక్టాంగులర్ ఇంటర్లేసింగ్ యాన్స్ అంటే ఏమని పిలుస్తారు? రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రాకారం, ఇంటర్లేసింగ్ యాన్స్ ఉన్నాయట. దారాలు, యాన్స్ అంటే దారాలు అన్నట్టు అల్లడం, యాన్స్. వాటిని దీర్ఘచతురస్రాకారంగా ఉంటే వాటిని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ ఇంటర్లేసింగ్ యాన్స్. వివింగ్గా, నిట్టెడా, నాన్ ఓవెనా, స్టెయిన్ ఓవెనా అని ఆప్షన్స్ ఇచ్చినాడు. అంటే రెక్టాంగిల్గా ఒక యార్న్ అనేది రెక్టాంగిల్గా అల్లడం అనేది ఉంది కాబట్టి అది వివింగ్, అల్లడం అన్నట్టు. దాన్ని అల్లిండు, వివింగ్ అని అర్థము. వివింగ్ ఆన్సర్. విచ్ ఈజ్ ద ఫైబర్ ఫ్రమ్ ప్లాంట్స్. ప్లాంట్స్ నుంచి వచ్చే ఫైబర్ ఏది? ఊలా, నైలానా, కాటనా, పాలిస్టరా. ప్లాంట్స్ నుండి ఏది వస్తుంది? కాటన్ వస్తుంది. ఊలేమో జంతువుల నుండి, నైలాన్ ఏమో, పాలిస్టర్ ఏమో మ్యాన్ మేడ్ ఫైబర్స్. ఇవి ఓన్లీ కాటన్ మాత్రమే ప్లాంట్స్ నుండి వస్తుంది. ఇక్కడ చూడండి, 18th క్వశ్చన్, వాట్ ఈజ్ మార్క్డ్ హ్యాజ్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఈ గ్రెయిన్ ఇది ఇట్లా వంకరగా కట్ చేసిండు. ఈ ఎక్స్ ఏంటిది అంటుండు. వంకర కట్ చేసిన దాన్ని ఎప్పుడైనా ఏమంటారు అంటే బయాస్ అంటారు. ఏమంటారు? బయాస్ అంటారు. వార్ఫ్ అంటేనేమో నిలువు, వెఫ్ట్ అంటేనేమో అడ్డము, క్యూబ్ అయితే కాదు, బయాస్. ఇక్కడ ఎట్లా కట్ చేసిండు? క్రాస్గా కట్ చేసిండు. దీన్ని ఏమంటారంటే బయాస్ అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ ఏ న్యాచురల్ ఫైబర్. ఇక్కడ పాలిస్టరా, నైలానా, రేయానా, ఊలా. ఇక్కడ ఊల్ అనేది న్యాచురల్ ఫైబర్ అవుతుంది. పాలిస్టర్, నైలాన్, రేయాన్ అనేవి మ్యాన్ మేడ్ ఫైబర్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, 20 క్వశ్చన్, విచ్ ఈజ్ ద టెంపరరీ స్టిచ్. టెంపరరీ స్టిచ్ అంటే ఏది? అన్వీన్ బాస్టింగ్ స్టిచ్ను టెంపరరీ స్టిచ్ అని అంటారు. అన్వీన్ బాస్టింగ్ టెంపరరీ స్టిచ్ అంటారు. తర్వాత వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ స్టిచ్చెస్. ఇక్కడ ఒక స్టిచ్చెస్ ఇచ్చిండు. ఇదేం స్టిచ్? సాటిన్ స్టిచ్చా, సింగిల్ హెమ్ స్టిచ్చా, డబుల్ హెమ్ స్టిచ్చా, స్ప్లింట్ స్టిచ్చా అని
ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ స్టిచ్చెస్ అన్నారు. ఇక్కడ ఉన్న స్టిచ్ పేరు ఏంటి అంటే సింగిల్ హెమ్ స్టిచ్. ఓకే, ఇక్కడ 22 వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ స్టిచ్చెస్. ఇక్కడ ఒక ఫిగర్లో ఒక స్టిచ్ ఇండు, ఇక్కడ నిడిల్ ఉంది, 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చిండు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కుడుతున్నాడు, ఇది చైన్ స్టిచ్చా, సాటిన్ స్టిచ్చా, లేజీ డేజీ స్టిచ్చా, స్పిల్ట్ స్టిచ్చా. ఇక్కడ ఈ స్టిచ్ అనేది లేజీ డేజీ స్టిచ్. ఏం స్టిచ్? లేజీ డేజీ స్టిచ్. ఓకే, ఇక్కడ చూడండి 23 వాట్ ఈజ్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద క్లాత్. వాట్ ఈజ్ ద మెయిన్ రోల్ ఆఫ్ క్లాత్. క్లాత్ యొక్క ముఖ్యమైన పని ఏంది అంటే మనకు ఫంక్షన్ కోసమా, టెక్నాలజీయా? కాదు. షెల్టర్ ఇస్తుందా? కాదు. ఏం చేస్తుంది? ఓన్లీ క్లాత్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓన్లీ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ 24 క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ స్పెషల్ అటాచ్మెంట్. ఇక్కడ నిడిల్ బార్కు ఒక స్పెషల్ ఫూట్ అనేది అటాచ్ చేసిండు. అయితే ఈ ఫూట్ నేమ్ ఏంది అంటుండు. లేస్ ఫిక్సింగ్ ఫూటా, టక్కర్ ఫూటా, జిప్పర్ ఫూటా, కోర్డర్ ఫూటా. ఇక్కడ యాక్చువల్ ఏంది, ఒక సింగిల్ పాదం ఫూటును అటాచ్ చేసిండు. మరి అదేం ఫూటు అంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఇది జిప్పర్ ఫూట్. సింగిల్ పాదంతో మనం జిప్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇది జిబ్బర్ ఫూట్. ఇక్కడ చూడండి, ఒకటి ఇట్లా కొడవల్లాగా ఒకటి ఇచ్చిండు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ నిడిల్. ఏం నిడిలు అంటున్నాడు. ఇది ఎట్లుంది? ఇది ఒక కొడవలిలాగా ఉంది. ఇది చెనీల డార్నింగ్ చేయడానికి, అంటే చినిగిపోయినవి కుట్టడానికి ఉపయోగించే సూదా, లేదా కర్వ్డ్ సూదా, బోడికినా. ఇది బోడికన్ అయితే కాదు, డార్నింగ్ కాదు, చెనీల్ కాదు. ఇది ఓన్లీ ఎట్లుంది? వంకరగా ఉంది కాబట్టి వంకరగా కాదు, కరువుగా ఉంది కాబట్టి కర్వ్డ్ నిడిల్ అన్నట్టు. ఇది చూడండి, వాట్ ఈజ్ మిడిల్ పార్ట్ ఆఫ్ హ్యాండ్ నిడిల్. మిడిల్ పార్ట్, ఇక్కడ ఒక సూది ఉంటుంది, సూది ఉంటుంది, ఇక్కడ ఐ ఉంటుంది, ఇక్కడ షార్ప్ ఉంటుంది, ఈ మధ్యలో మిడిల్ పార్ట్ ఏంది అంటుండు. ఈ మిడిల్ పార్ట్ని ఏమంటారు అంటే, ఇక్కడ ఈ పార్ట్నేమో ఐ అంటారు, దీన్నేమో పాయింట్ అంటారు. అంటే చూడండి, ఇట్లుంటుంది నిడిల్ అనేది యాక్చువల్లీ. ఇదేమో ఐ, ఇదేమో పాయింట్. ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటారు అంటే స్టెమ్ అంటారు. ఏమంటారు? స్టెమ్ అంటారు. వాట్ ఈజ్ ద పీపీఈ ఇన్ సేఫ్టీ. పీపీఈ అంటే ఏంది? ప్రొడక్షన్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంటా, ఫిజికల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంటా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంటా, ప్రొటెక్షన్ ప్రాక్టీస్ ఎక్విప్మెంటా? చెప్పండి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ పీపీఈ ఇన్ సేఫ్టీ. పీపీఈ అంటే ఏంది? మన సూయింగ్ టెక్నాలజీ కానీ డ్రెస్ మేకింగ్లో కానీ మనం పర్సనల్ ప్రొటెక్టివ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, విచ్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఓర్న్ బై ఆర్గనైజేషన్ పీపుల్. ఒక ఆర్గనైజేషన్ ఉందండి, అంటే ఎగ్జాంపుల్ ఒక స్కూల్ కానీ ఏదన్నా ఉంది, అందరికీ సేమ్ క్లాత్స్ వేసుకుంటారు కదా, అట్లా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్లో వేసుకునే క్లాత్స్కు పేరేంటిది? ట్రెడిషనల్ క్లాత్సా, క్యాజువల్ క్లాతా, ఫార్మల్ క్లాతా, యూనిఫామా? అంటే ఒక ఆర్గనైజేషన్ పీపుల్ అంటే ఒకటే రకమైన దుస్తువులు వేసుకుంటారు. ఒకటే రకమైన దుస్తువులు వేసుకుంటే యూనిఫామ్ అన్నట్టు అర్థం. ఇక్కడ యూనిఫామ్ ఆన్సర్. ఆర్గనైజేషన్ పీపుల్ వేసుకునే కాస్ట్యూమ్ అనేది యూనిఫామ్. విచ్ ప్రొటెక్ట్స్ అవర్ బాడీ ఫ్రమ్ డస్ట్ అండ్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్. విచ్ ప్రొటెక్ట్స్ బాడీ ఫ్రమ్ అంటే మన బాడీకి డస్ట్ కానీ క్లైమేట్ బాగాలేనప్పుడు మనకు రక్షణనిచ్చేది ఏది అని అంటుండు. గ్లౌజ్ ఇస్తాయా, క్లాత్స్ ఇస్తాయా, సాక్స్ ఇస్తాయా, ఆప్రాన్ ఇస్తుందా? ఏవి ఇస్తాయి? ఓన్లీ క్లాత్స్ ఇస్తాయి. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద బేసిక్ నెసెసిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. వాట్ ఆర్ ద బేసిక్ నెసెసిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే ఫుడ్, షెల్టర్. అంటే ఒక మనిషికి కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏంటిది?
మనం తెలుగులో చెప్పుకుంటే కనుక ఓన్లీ తిండి, బట్ట, ఆహారం అంతే. ఫుడ్డు, షెల్టర్, క్లాత్. ఫుడ్డు, ఎడ్యుకేషన్, క్లాత్. ఎడ్యుకేషన్ అవసరమా బ్రతకడానికి? ఓకే, అది కాదు. కంఫర్ట్స్, ఫుడ్డు, షెల్టర్. కంఫర్ట్స్ అవసరమా? అవసరం లేదు. ఎడ్యుకేషన్ అవసరం. ఓన్లీ ఫుడ్ అవసరం. అంటే ఆహారము, షెల్టర్ నివాసము, క్లాత్స్ బట్టలు. తిండి, బట్ట, నిద్ర. తిండి, బట్ట, ఆహారం. తిండి, బట్టలు, నివాసం. ఓకేనా?